ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారండి? మరి చక్కని వాగ్దానం విందామా? మరి మీరందరూ అలర్ట్గా వినాల్సిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 6:4 అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మన రహస్యాలను దేవుడు చూస్తున్నాడు. రహస్యంలో చేసే మంచి కార్యాలకు దేవుడు ప్రతిఫలము ఇస్తూ ఉంటున్నాడు. మొర్దెకై మనందరికీ తెలుసు, ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ యొక్క పిన్న తండ్రి ఒక బాబాయిగా ఉన్నాడు. మరి మొర్దెకై చిన్న ఉద్యోగమే, కానీ ఎస్తేర్ని మాత్రం ఆమె లైఫ్ని సెటిల్ చేశాడు, ఆమెకు మేలు చేశాడు. మరి రాణిగా నియమించాడు, రాణిగా వెళ్ళడానికి ప్రేరేపించాడు. అంతేకాదు మరి ఎన్ని ఉపవాసాలు చేశాడు, ఏం చేశాడు మనకు తెలియదు. కానీ బైబిల్ సెలవిస్తుంది, మొర్దెకైని దేవుడు బహుగా ఘనుడుగా దేవుడు దీవించాడని. ఎస్తేర్ 9, ఎస్తేర్ 10 మనం చూస్తే మరి రాజు అతని ప్రధానమంత్రిగా దేవుడు చేసి ఉన్నాడు. చూడండి, ఒకరికి మేలు చేస్తే రహస్యంగా ఉండి మనము ఒకరికి మేలు చేస్తూ ఉంటాగా దేవుడు చూసి కళ్ళు మూసుకోడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. బిఫోర్ యూ వేర్ అ క్రౌన్ క్యారీ అ క్రౌన్ అని ఇంగ్లీష్లో ఒక చక్కని సామెత ఉంది. మన కిరీటాన్ని వేసుకోకముందు కిరీటాన్ని మొయ్యడం నేర్చుకోవాలని ఈ యొక్క సామెత చెప్తూ ఉంటుంది. నిజమే, కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పనులను బట్టి దేవుడు మనకు ఒక పెద్ద డోర్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. ఎస్తేర్ గ్రంథం 2 మొర్దెకై అంట ఎస్తేర్ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి ప్రతి దినము వచ్చేవాడంట. ఆమెకు మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన గురించి ఆయన ఏమన్నా పట్టించుకోలేదు. పెళ్ళి కూడా చేసుకున్నాడో లేదు బైబిల్ అయితే రాయబడలేదు, కానీ ఎస్తేర్ని బాగా చూసుకున్నాడు. అంతేకాదు ఆమె లైఫ్ని సెటిల్ చేశాడు. దేవుడు మొర్దెకై లైఫ్ని సెటిల్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే నీవు కూడా ఎవరికైనా మేలు చేస్తూ ఉంటున్నావా? ఎవరికి తెలియకుండా, మరి నీ యొక్క ఎడమ చేయికి కూడా తెలియకుండా నీ కుడి చేయి ఇచ్చేది మరి దేవుడు చూస్తున్నాడని గ్రహించండి. దేవుడు ఒకరోజు నిన్ను ప్రతిఫలమును పొందుకునేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. జోయల్ ఆస్టిన్ గారు కూడా మరి వారి తండ్రి గారు మరి సేవలో ఉన్నప్పుడు ఆయన వెనకాల ఉండి ఎన్నో సంవత్సరాలు వెనకాల ఉండి ప్రతిదీ చూసుకునేవాడంట. కానీ దేవుడు జోయల్ ఆస్టిన్ గారిని ఎన్నుకున్నాడు, తన తండ్రి తర్వాత తనయుడిగా ఎన్నుకున్నాడు. గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. అలాగే మీ జీవితంలో కూడా నీవు ఎన్నో సంవత్సరాల నుంచి నీవు ఎవరు చూడకుండా ఎవరికైనా మేలు చేస్తున్నట్లయితే ఒక్క రోజు వస్తుంది, ఒక పెద్ద డోర్ ఓపెన్ దేవుడు చేస్తాను. దేవుడు ఒక పెద్ద ద్వారాన్ని తెరుస్తున్నాడు. కాబట్టి మాటలు వింటున్న మీరు నిరుత్సాహపడకుండా మేలు చేస్తూ ఉండండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, అలయక మేలు చేయండి అని చెప్తున్నాం అయ్యా. కృంగిపోక మేలు చేయండి అని చెప్తున్నాం. ఎందుకంటే తగిన కాలమందు హెచ్చింపు రాబోతుందని చెప్తున్నాం. గొప్ప ద్వారం తెరవవచ్చు అని చెప్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా కూడా నాయన, ఎవరి దగ్గరకైనా వెళ్ళినా అయ్యా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వారికి సేవ చేస్తుంటుండగా ఒక దినం వారి సమయం కూడా వస్తుందని, వారికి కూడా ఘనత, వారికి కూడా ఘనమైన జీవితం ఇస్తామని నమ్మొచ్చు అయ్యా. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ వాగ్దానం నాతోనే మాట్లాడిందని అనుకుంటున్నారో వారందరి జీవితంలో మేలు చేయడం మొదలు పెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. Even though you don't expect, God is going to do a great and a big thing for you. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో God is going to open a bigger door than what I imagined అని పెట్టండి. May God bless you. Have a blessed day. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.